వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, రీజనింగ్ ఓరియంటేషన్లో మనకు రీజనింగ్ నుంచి ఏ విధంగా గ్రూప్స్ ఓరియంటేషన్ రీజనింగ్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మిస్సింగ్ నంబర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ టాపిక్ మిస్సింగ్ నంబర్ నుంచి అడగాలంటే ఫస్ట్ నంబర్స్ మీద కమాండింగ్ ఉండాలి అండ్ అదేవిధంగా నంబర్స్ లెటర్స్ పైన కూడా కమాండింగ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ మిస్ అయిన ప్లేస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో మనం కనుక్కోవాలి. కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఆ నంబర్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లేసెస్ నెంబర్ బట్టి ఈ టీవై ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలంటే 53 రాబట్టాలి. ఓకే, చూద్దాం. టీ యొక్క నంబర్ 20. ఓకే, టీ యొక్క నంబర్ ఎంత అంటే 20, వై యొక్క నంబర్ ఎంత అంటే 25. ఓకే, 20కి 25 కలిపితే ఏమైనా 53 వస్తుందంటే రావట్లేదు. అంటే ఇక్కడ ఏం లాజిక్ ఉపయోగించాడు అంటే వీరి యొక్క ఆపోజిట్ ఏమైనా రాస్తే ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ టీ యొక్క ఆపోజిట్. ఓకే, టీ యొక్క ఆపోజిట్ ఏమంటే జీ అనే నంబర్ వస్తుంది. వై యొక్క ఆపోజిట్ ఏమంటే బి అనేది వస్తుంది. ఓకే, బి యొక్క నంబర్ ఎంత అంటే 2, జీ యొక్క నంబర్ ఎంత అంటే 7. ఓకే, వీటి స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ వాల్యూ 7 స్క్వేర్ వాల్యూ. ఓకే, 2 స్క్వేర్ వాల్యూ ప్లస్ 7 స్క్వేర్ వాల్యూ, 2 స్క్వేర్ వాల్యూ 4, 7 స్క్వేర్ వాల్యూ 49. దేర్ఫోర్ ఈజ్ నథింగ్ బట్ 53 వచ్చింది. అంటే ఇక్కడ లాజిక్ మనకు అర్థమైపోయింది. ఏం లాజిక్ అంటే వాటి ఆపోజిట్ లెటర్స్ రాసి వాటికి స్క్వేర్ చేసి యాడ్ చేయడం. ఓకే, అదే లాజిక్ డబ్ల్యూకి ఆపోజిట్ డి, ఆర్కి ఆపోజిట్ ఐ. ఓకే, డి యొక్క నంబర్ 4, ఐ యొక్క నంబర్ 9, 4 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. ఓకే, 4 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 16, 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81, 81 ప్లస్ 16 వాల్యూ ఎంత అంటే 97. ఓకే, అదే లాజిక్ ప్రకారం జెడ్ యొక్క ఆపోజిట్ ఏ, ఎక్స్ యొక్క ఆపోజిట్ సి. ఓకే, ఏ యొక్క నంబర్ 1, సి యొక్క నంబర్ 3, ఈ రెండింటి స్క్వేర్ చేసి కలపాలి. 3 స్క్వేర్ వాల్యూ 9, 1 స్క్వేర్ వాల్యూ 1, 3 ప్లస్ 9 వాల్యూ 10. ఆ లాజిక్ ప్రకారం మన ఆన్సర్ రావాలంటే ఎస్ యొక్క ఆపోజిట్ హెచ్, వి యొక్క ఆపోజిట్ ఏమొస్తుందంటే ఈ అనే లెటర్ వస్తుంది. వీటికి నంబర్స్ 8 ఇక్కడ 5, వీటి స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ వాల్యూ ప్లస్ 5 స్క్వేర్ వాల్యూ, 8 స్క్వేర్ వాల్యూ 64 ప్లస్ 5 స్క్వేర్ వాల్యూ, 5 స్క్వేర్ వాల్యూ 25. 64 ప్లస్ 25 వాల్యూ ఎంత అంటే 89 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే, ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ కనుక్కోవాలి. ఇక్కడ జస్ట్ ఈజీగా మనం చేయాలి అంటే వీటి ప్లేసెస్ నంబర్ రాయడం వచ్చిందంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం అడిగాడంటే వాడు YEB WFD UHG SKI. ఓకే, వీటి ప్లేసెస్ నంబర్ 25, 5, 2. ఓకే, ఇక్కడ 23, 6, 4, 21, 8, 7. ఓకే, ఇక్కడ 19, 11, 9. ఇక్కడ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నప్పుడు మన నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలంటే ఫస్ట్ లెటర్ చెక్ చేసుకుంటూ రావాలి. 25 కాస్త 23 అయింది అంటే -2, 23 కాస్త 21 అయింది -2, మళ్ళీ -2, మళ్ళీ -2. మన ఆన్సర్ చేయాలంటే -2 రావాలి. 19 -2 అంటే 17 అంటే క్యూ. మనకు ఆన్సర్ క్యూతో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ అసలు రాదు, ఎందుకంటే టీతో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, సెకండ్ లెటర్ చూద్దాం. 5 కాస్త 6 అయింది, +1 చేశాడు. 6 కాస్త 8 అయింది. 6 కాస్త 8 అంటే ఏం జరిగింది? ఇక్కడ +2 జరిగింది. అదేవిధంగా 8 కాస్త 11 అయింది అంటే ఏం జరిగింది? ఇక్కడ +3 అంటే +1. రెండో లెటర్ని +1, +2, +3 చేసుకుంటూ వెళ్ళాడు. మన ఆన్సర్ రావాలి అంటే +4 చేయాలి. 11 + 4 వాల్యూ ఎంత అంటే 15 ఈజ్ నథింగ్ బట్ ఓ. కాబట్టి సెకండ్ లెటర్ ఓ ఉండాలి. సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ రాదు. ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ వచ్చి దేర్ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 కాస్త 4 అయింది, +2 చేశాడు. 4 కాస్త 7 అయింది, +3 చేశాడు.
7 కాస్త మళ్ళీ 9 అయింది, మళ్ళీ +2 చేశాడు. మళ్ళీ మనం +2 +3 +2 మన ఆన్సర్ రావాలి అంటే +3 చేయాలి. 9 + 3 వాల్యూ 12. 12 ఈజ్ నథింగ్ బట్ ఎల్. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ QOL అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎంతమంది ఇచ్చాడంటే ఇక్కడ 8 మెంబర్స్ ఇచ్చాడు. ABCDEFGH ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. అంటే 8 మంది వ్యక్తులు ఉన్నారు. ఒక 8 మంది వ్యక్తులు ఒక వృత్తాకారంలో కూర్చొని ఉన్నారు. మనకు ఆప్షన్గా 2 డయాగ్రామ్ గీసుకోవాలి, ఎందుకంటే బై ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ రావచ్చు. ఓకే, ఎంతమంది అంటే 8 మంది. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ అంతే 1 2 3 4 5 6 7 8. అందరూ ఫేసింగ్ సెంటర్ కాబట్టి అంతా 50 మార్క్ లోపలికే చూపించాలి. ఓకే, 50 మార్క్ అంతా లోపలే చూపించాల్సి వస్తుంది. ఓకే, 50 మార్క్ లోపల చూపించాలి అంటే ఇక్కడ ఇదంతా ఏ డైరెక్షన్ అవుతుంది, ఇదంతా రైట్ డైరెక్షన్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ డైరెక్షన్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూద్దాం. ఇక రైట్ డైరెక్షన్ ఎక్కడ, లెఫ్ట్ డైరెక్షన్ ఎక్కడ మనం కనుక్కున్నాం. ఇదంతా రైట్, ఇదంతా లెఫ్ట్ అవుతుంది. ఓకే, వాడు ఇచ్చిన కండిషన్, ఆ కండిషన్ తగ్గట్టుగా మన డయాగ్రామ్ రాసుకుంటూ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. అంటే ఈ అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే సి ఎక్కడైతే ఉంటాడో సీనకు సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడంట. సి ఇక్కడ కూర్చోబెడుతున్నా 2 దాంట్లోనూ. ఓకే, ఈ 2 డయాగ్రామ్ వేరే వేరేగా రావాలి మనకి. సెకండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే ఇటువైపు రావాలి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు అంటే ఈ రావాలి. ఓకే, ఇక్కడ ఎవరు కూర్చోవాలి అంటే ఈ సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి కూర్చున్నాడు. ఓకే, సి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ జి. అంటే ఏకి జీకి పక్కన పక్కన ఎవరున్నారంట సి ఉండాలంట. అంటే ఏ ఇక్కడ ఉండొచ్చు, లేక ఇటువైపు కూడా ఉండొచ్చుగా. కాబట్టి ఇంకొక ఆప్షన్లో జి ఇటువైపు, ఏ ఇటువైపు రాద్దాం. అంటే 2 ఆప్షనల్ డయాగ్రామ్ కావాలి మనకి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ కూడా అయిపోయింది. జి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. జిఈ పక్కన పక్కన ఉండాలంట. జిఈ పక్కన పక్కన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ డయాగ్రామ్ రాంగ్ డయాగ్రామ్. ఓకే, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు. ఓకే, జిఈ పక్కన పక్కన ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. ఈకి హెచ్కి మధ్యలో 2 ఉండాలంట. ఈకి హెచ్కి మాత్రం ఈ ఇద్దరు మధ్య ఇక్కడ హెచ్ రావాలి యాక్చువల్గా, కానీ రాడు. ఎందుకు, ఏ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పైన కూడా రావచ్చుగా. ఈ ఇద్దరిని వదిలేసి ఇక్కడ ఎవరు రావాలి అంటే హెచ్ అనేవాడు రావాలి, ఇద్దరిని గ్యాప్ వదిలేసి. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి. బీడి పక్కన పక్కన ఉండాలంట. ఓకే, బీడి పక్కన పక్కన ఉండాలి. బీడి పక్కన పక్కన రావడానికి 2 అవకాశం ఉన్నాయి, ఇక్కడ మాత్రం రాదు. ఓకే, ఇప్పుడు బీడి 2 ప్లేస్ అయిపోతే మిగిలిపోయారు, ఎఫ్ అనేవాడు మిగిలిపోయాడు. ఎఫ్ అనేవాడు ప్లేస్ అది అయిపోతుంది. ఇప్పుడు బి ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, లేక బి ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటాడు. డి ఇక్కడ ఉంటే ఇక్కడ బి అనేవాడు వస్తాడు. చూద్దాం. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి అండ్ ఎఫ్. ఎఫ్కి బికి మధ్యలో ఒకడు ఉండాలంట. ఇటువైపు బికి వచ్చే అవకాశమే లేదు, అంటే పైకే రావాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వదిలేసి ఇక్కడ ఎవరు రావాలి, ఇక్కడ బి కూర్చోవాలి, ఇంకా రిమైనింగ్ ఉండేది ఎవడు డి అనేవాడు ఇక్కడికి వస్తాడు. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏమనంటే ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి. డి యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. హెచ్ ఆధారంగా డి అనేవాడు ఎక్కడ ఉన్నాడు. ఇదంతా రైట్ డైరెక్షన్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. అండ్ దేర్ ఫోర్ సెకండ్ రైట్ అనేది మనకు ఆప్షన్లో ఉండాలి. దేర్ ఫోర్ సెకండ్ రైట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు, కాకపోతే ఫజిల్ టైప్లో ఇచ్చాడు. ఏ విధంగా చేయాలి అంటే దేర్ ఆర్ 7 పీపుల్. ఓకే, ఆ 7 పీపుల్ ఎవరెవరంటే ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జి ఆర్ లివింగ్ ఇన్ ఏ 7 floors బిల్డింగ్ ఆన్ ఏ డిఫరెంట్ ఫ్లోర్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే కింద నుంచి అంటే టాప్ నుంచి బాటమ్ వరకు ఫ్లోర్స్ ఉన్నాయంట. సచ్ గ్రౌండ్ ఫ్లోర్ నంబర్ ఈజ్ 1 అండ్ టాప్ ఫ్లోర్ నంబర్ ఈజ్ 7. అంటే ఈ 7 వ్యక్తులు ఎలా కూర్చున్నారంటే ఒక ఫ్లోర్ టైప్లో కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 7 అపార్ట్మెంట్స్. ఓకే, దీని నంబర్ 1 2
3 4 5 6 7 నంబర్స్ కూర్చున్నారు. అంటే ఈ 7 అపార్ట్మెంట్ ఎలా కూర్చున్నారో మనకు కావాలి. ఓకే, బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే కంటిన్యూగా ఇక్కడ ABCDEFG అలా రాలేదు. అంటే కండిషన్ బట్టి కూర్చోవాలంట. ఓకే, ఫస్ట్ కండిషన్, ఏ లైవ్స్ ఆన్ సెకండ్ ఫ్లోర్. ఏ అనేవాడు సెకండ్ ఫ్లోర్లో ఉండాలి. ఓకే, ఏ అనేవాడు సెకండ్ ఫ్లోర్లో. ఈ లైవ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఎఫ్. ఈ అనేవాడు ఎక్కడ ఉండాలి అంటే ఎఫ్ అనేవాడు ఎక్కడైతే ఉంటాడో ఎఫ్కి పైన ఈ ఉండాలంట. ఈ లైవ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్కి పైన ఎవరు ఉండాలి? ఇది ఒక కండిషన్. ఇది పక్కన ఎక్కడ వస్తాడు రాద్దాం, తర్వాత చూద్దాం అది. ఓకే, ఏ లైవ్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆఫ్ డి. ఏ అనేవాడు ఎక్కడ ఉండాలంట? డి పైన ఉండాలంట. అంటే ఏ కింద ఎవరు ఉండాలంట? ఖచ్చితంగా డి ఉండాలి. డి పైన ఏ అన్నా, ఏ కింద డి అన్నా రెండు ఒకటే. ఓకే, అండ్ ఇమ్మీడియట్ బిలో ఆఫ్ జీ అంటే ఏ గురించి మాట్లాడుతున్నాడు. ఏ అనేవాడు ఎలా ఉండాలంటే డికి పైన ఉండాలంట, అండ్ జీ కింద ఉండాలంట. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు రావాలి? జీ అనేవాడు రావాలి. ఓకే, ఏ అనేవాడు డి పైన జీ కింద రావాలి. ఓకే, ఇప్పుడు ఈఎఫ్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూద్దాం. దేర్ ఆర్ 4 persons సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. ఓకే, డికి ఎఫ్కి మధ్యలో 4 ఉండాలంట. డి వచ్చాడు, 1 2 3 4 4 ఉన్నారు. ఇక్కడ ఎవరు కూర్చోవాలి అంటే సి అనేవాడు కూర్చోవాలి. ఓకే, ఇక్కడ సి కూర్చున్నాడు కాబట్టి ఈఎఫ్ ఖచ్చితంగా ఇక్కడే రావాలి. ఈఎఫ్ 2 ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరు పెండింగ్ అయిపోయాడు? బి అనేవాడు రాలేదు కాబట్టి బి అనేవాడు ఇక్కడ వచ్చేస్తాడు. క్వశ్చన్ ఏమన్నానంటే హౌ మెనీ పర్సన్ లైవ్స్ బిట్వీన్ డి అండ్ బి. డికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఏమనంటే స్టడీ ది ఫాలోయింగ్ ది పై చార్ట్ గివెన్ బిలో ఇట్. పై చార్ట్ షోన్ ద మార్క్ obtained by the student different subjects in the board examination. Total obtained the examination were 606 mark. అంటే ఇక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్లో 66 డిగ్రీ, మైథిలి 66 డిగ్రీ, అండ్ సైన్స్ 52 డిగ్రీ, ఇంగ్లీష్ 53 డిగ్రీ, హిందీ 60 డిగ్రీ, సాంస్క్రిట్ 63 డిగ్రీ. అలా ఇప్పుడు క్వశ్చన్ ఏమనంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్. జాగ్రత్త, ఇక మనకి ఇచ్చిన ప్రాబ్లం అని డిగ్రీస్లో ఇచ్చాడు, కానీ మనం అడుగుతున్న క్వశ్చన్ దేంట్లో? పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ మార్క్స్ అబ్టైన్డ్ బై మైథిలి అండ్ హిందీ. ఓకే, మైథిలికి అండ్ హిందీకి మధ్య డిఫరెన్స్ ఎంతో చెప్పాలి అన్నాడు. ఓకే, ఇక్కడ మైథిలి ఎంత? 66 డిగ్రీ. ఓకే, హిందీ ఎంత అంటే 60 డిగ్రీ. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 6 డిగ్రీ. అంటే ఈ 6 డిగ్రీ వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే ఈ 606 వాల్యూ ఇచ్చాడుగా, అది టోటల్ సంబంధించిన వాల్యూ. టోటల్ మొత్తం డిగ్రీలో ఇచ్చాడు కాబట్టి మొత్తం టోటల్ ఎంత అంటే ఓకే, మొత్తం టోటల్ 360 డిగ్రీ. 360 డిగ్రీకే ఎంత పర్సంటేజ్ సమానం అంటే 100%. వాడికి పర్సెంటేజ్ చెప్పమన్నాడు కాబట్టి 360 డిగ్రీకే 100% అన్నాడు వాడు. ఓకే, మనకి ఎంత కనుక్కోవాలి? 6 డిగ్రీ. 6 డిగ్రీకి అయితే ఎంత? 6 డిగ్రీకి అయితే ఎంతో మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి డివైడెడ్ బై 60 చేయాలి. అంటే 360ని బై 60 చేస్తే 6 వస్తుందిగా. కాబట్టి ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే బై 60 చేయాలి. బై 60 చేస్తే డైరెక్ట్ మన ఆన్సర్ అయిపోతుంది. లేదా మన క్రాస్ మల్టిప్లై చేసినా కూడా మన ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే 6 డిగ్రీ బై ఓకే 36 డిగ్రీ, 360 డిగ్రీ ఇంటూ ఎంత శాతం అంటే ఇంటూ 100. ఓకే, 6 ఒకట్ల 6 60ల 0 క్యాన్సల్. ఓకే, 2తో 2 3 2 5 అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 5/3 వచ్చింది. 5/3% మనకు ఆప్షన్లో ఉందా అంటే లేదు. ఓకే, 3 చేత దేని భాగించాలి? 5ని భాగించాలి. 3 ఒకట్ల 3 రిమైండర్ 1 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయంటే ఈ విధంగా రాసుకుంటూ రావాలి. 1 2/3%.
1/2/3% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేసినా ఒకటే, డైరెక్ట్గా 100/60 చేసినా కూడా సరిపోతుంది డైరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏమంటే బార్ గ్రాఫ్ నుంచి ఇవ్వడం జరిగింది, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఓకే, ద ఫాలోయింగ్ బార్ చార్ట్ షోన్ ద ప్రోడక్ట్ సిమెంట్ ఇన్ లాక్ టౌన్ in a 4 factory A, B, C and D over the year. Okay, the percentage increase in the production cement factory B 2008 to 2009. Okay, B company గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఓకే, ఈ B కంపెనీ ఇది ఫస్ట్ 2000 ఇయర్. ఓకే, ఇది ఫస్ట్ 2000 ఇయర్ అది. ఓకే, ఫస్ట్ 2000 ఇయర్ది వాడు ఇచ్చాడు, ఇది ఫస్ట్ 2000 ఇయర్. ఓకే, 2008 ఇది 2008 ఇది 2009. ఓకే, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగిందో, ఎంత శాతం పెరిగిందో చెప్పండి అంటున్నాడు వాడు. 2000లో 8 వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎక్కడ కట్ అయింది, 45 దగ్గర 45 వాల్యూ. ఓకే, 2009లో ఎంత వాల్యూ ఉంది, 55. అంటే ఇక్కడ 2008లో ఎంత ఉందంటే 45 ఉంది, 2009లో ఎంత ఉందంటే 55. అంటే 45 కాస్త ఎంతగా పెరిగింది, 55 పెరిగింది. ఆ పెరుగుదల శాతం ఎంత శాతం పెరిగిందో కనుక్కోవాలి. ఓకే, పెరుగుదల శాతం కనుక్కోవాలి కాబట్టి ఓకే, దేని నుంచి పెరగాలి, 45 నుంచి పెరగాలి. ఓకే, 45 నుంచి పెరగాలి కాబట్టి 45 వాల్యూ ఎంత పెరిగింది, 55 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగిందంటే 10 పెరిగింది. ఓకే, దేని నుంచి పెరిగింది, 10. 45 నుంచి పెరిగింది కాబట్టి 10/45. ఓకే, ఎంత శాతం అన్నాడు, ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 5తో 5 2s 5 9s. ఓకే, దీని క్యాలిక్యులేషన్ 100 × 2 200/9. 200/9 అంటే 9 చేత ఆ 200ని భాగిస్తే ఏమవుతుందో చూద్దాం. 9 2 18. ఓకే, అగైన్ 2 0, అగైన్ 9 2 18. ఓకే, 2.0, అగైన్ 9 2s 18. అంటే మనకు యావరేజ్గా ఆన్సర్ ఎంత రావాలంటే 22.22%. 22.22% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా లైన్ గ్రాఫ్ మీద ఇచ్చాడు వాడు ప్రాబ్లం. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ అవుట్ ది 5 కాలేజెస్ A, B, C, D అండ్ E. అంటే ఏ కాలేజ్, B, C, D అలా 5 కాలేజ్ ఉన్నాయి. ఈ 5 కాలేజ్లో వాడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ అవుట్ కాలేజ్ ఏ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ పాస్డ్ కాలేజ్ ఈ. అంటే వాడు ఇండైరెక్ట్గా ఏమిస్తున్నాడు అంటే ఏకి ఈకి మధ్య డిఫరెన్స్ ఎంత, ఏకి ఈకి మధ్య డిఫరెన్స్ ఎంత అడిగాడు వాడు. ఓకే, చూద్దాం. ఏకి ఈకి వాడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని రెండు కలపాలి. ఓకే, కలపాల్సి వస్తుంది. ఎందుకు కలపాలంటే ఇక్కడ మేలు ఫిమేల్ ఇద్దరిది ఇచ్చాడు కాబట్టి ఏ వాల్యూ ఈ వాల్యూ రెండు కలపాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఏలో ఎంతమంది పాస్ అయ్యారు, ఏలో ఎంతమంది పాస్ అయ్యారంటే 17,500 మేల్ క్యాండిడేట్స్. ఓకే సార్, ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ 12,500 అనేది ఫిమేల్ క్యాండిడేట్స్. ఓకే, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత అంటే 17,500, మేల్ క్యాండిడేట్ ఎంత అంటే 12,500. ఎంత ఏ కాలేజ్ సంబంధించింది, ఎంత అంటే 0 0 10 10 3. అంటే ఏ కాలేజ్లో మొత్తం ఎంతమంది పాస్ అయ్యారంటే 30,000 మంది పాస్ అయ్యారు. అదే ఈ కాలేజ్లో బాయ్స్ ఎంతమంది అంటే 10,000 మంది, గర్ల్స్ ఎంతమంది అంటే 5,000 మంది. ఒకవేళ మొత్తం ఎంతమంది పాస్ అయ్యారంటే 15,000 మంది పాస్ అయ్యారు. ఓకే, మనకు అడిగిన క్వశ్చన్ ఏమంటే ఏకి ఈకి మధ్య డిఫరెన్స్. ఏ కాలేజ్లో 30,000 మంది మైనస్ ఈ కాలేజ్లో 15,000 మంది. ఓకే, 30లో నుంచి 15 తీసేస్తే దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ 15,000 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నాన్ వర్బల్ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నాన్ వర్బల్ కాన్సెప్ట్ మీద మనకు ఒక నా గ్రూప్ కాన్సన్ట్రేషన్ గ్రూప్ ఓరియంటేషన్ లైవ్లో మనకు 2 నుంచి 3 క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం నాన్ వర్బల్ రీజనింగ్ టాపిక్ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ రెండు డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బయట ఉన్న సర్కిల్ డయాగ్రామ్ లోపల వచ్చేసింది. అంటే లోపల ఉన్న ఈ రాంబస్ డయాగ్రామ్ ఇలా రొటేషన్ జరిగింది. ఓకే, ఇలా రొటేషన్ జరిగి స్క్వేర్ షేప్లో ఏర్పడిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాడో అదే కండిషన్. లోపల డయాగ్రామ్ ఫస్ట్ బయట డయాగ్రామ్ ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. బయట డయాగ్రామ్ ఏముంది? రాంబస్, అది లోపల ఉండాలి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఈ లోపల స్క్వేర్ డయాగ్రామ్ రొటేషన్ జరగాలిగా. ఓకే, ఆ స్క్వేర్ రొటేషన్ జరిగితే అది కూడా రాంబస్గానే ఏర్పడుతుంది. అలా ఈ రెండు రాంబాస్ ఉన్న ఆప్షన్ ఏది అంటే సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ లెట్ నంబర్ ఫిగర్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ ద మిస్సింగ్ పిక్చర్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం డయాగ్రామ్ వస్తుందో చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ రెండు డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. తర్వాత ఈ రెండు డయాగ్రామ్, అలా ఈ రెండు డయాగ్రామ్, అలా డయాగ్రామ్ ఒకదానికొకటి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మనకి ఏం వస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి తేడా ఏమి? ఫస్ట్ డయాగ్రామ్కి ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ ఒక లైన్ ఉంది. ఓకే, ఈ లైన్ కాస్త మళ్ళీ 2 లైన్గా అయిపోయింది. ఓకే, మరి 2 లైన్ కాస్త మళ్ళీ 3 లైన్ అయిపోయింది. మళ్ళీ 3 లైన్ కాస్త 4 లైన్ అయిపోయింది. ఓకే, 1 2 3 4 నెక్స్ట్ ఇక్కడ ఎన్ని లైన్స్ రావాలి? 5 లైన్స్ రావాలి. ఓకే, 5 లైన్స్ ఉండేవి. ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, ఇంకా వస్తే సెకండ్ ఆప్షన్ రావచ్చు, థర్డ్ ఆప్షన్ రావచ్చు, లాస్ట్ ఆప్షన్ 3 ఆప్షన్లు రావచ్చు. ఎందుకని దాంట్లో 5 లైన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ లైన్స్ మీద అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న కాస్త ఇక్కడ రొటేషన్ అయింది, అంటే ఈ కార్నర్లో వచ్చింది. ఓకే, ఇక్కడున్న కాస్త మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్లో వచ్చింది. ఇక్కడ కాస్త ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆన్సర్ రావాలంటే ఇక్కడ రావాలి. మళ్ళీ అదే రొటేషన్ జరగాలి. ఓకే, ఇలా ఉన్న కాస్త ఇక్కడ రొటేషన్, మళ్ళీ తర్వాత మళ్ళీ 3 మళ్ళీ ఈ షేప్లో రావాలి. ఇక్కడ ఈ షేప్లో ఉండాలి. ఈ షేప్లో ఉండేది. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాదు, లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. ఓకే, పి ఇక్కడ ఉంది. ఇక్కడున్న పి కాస్త ఇక్కడున్న ఈ కారణంలో షిఫ్ట్ అయింది. మళ్ళీ ఇక్కడున్న పి కాస్త మళ్ళీ పైకి షిఫ్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ కాస్త ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆన్సర్ రావాలి అంటే ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? ఇక్కడ పి ఇక్కడ రావాలి. అంటే 5 లైన్స్ ఉండాలి. ఇటువైపు ఉండాలి, పి ఇక్కడ ఉండాలి. అది మనకి ఏ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మెనీ పీపుల్ వేర్ కాట్ బై ది రైల్వే పోలీస్ వైల్ దే వేర్ trying to cross railway tracks and imposed heavy penalty before releasing them. ఓకే, ఈ క్వశ్చన్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చారంటే ఓకే, చాలా మంది ప్రజలు రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తున్నారంట. అంటే రైల్వే గేట్ పడ్డా కూడా మనం దాన్ని క్రాస్ చేస్తూ పోతాం. ఇది న్యాచురల్గా జరిగేదే. ఓకే, ఇది మన నిజ జీవితంలో జరిగే టాపికే ఇది. ఓకే, చాలామంది అలా క్రాస్ చేస్తున్నవారు ఇప్పుడు ఏం జరిగిందంటే రైల్వే పోలీస్ వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని హెవీ పెనాల్టీ ఇది వేశారు. ఏది ఫీజు, ఇది జరిమానా విధించారు. హెవీగా జరిమానా విధించి వాళ్ళని వదిలేశారు. ఓకే, ఇప్పుడు అజంప్షన్ ఇది వాడిచ్చిన స్టేట్మెంట్. చాలామంది ప్రజలు రైల్వే లైన్ క్రాస్ చేస్తున్నారు. అలా రైల్వే లైన్ క్రాస్ చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని వారిని విడుదల చేసే ముందు భారీ జరిమానా, ఇది ఇంపార్టెంట్, హెవీ పెనాల్టీ, భారీ జరిమానా వేశారంట. ఇప్పుడు భారీ జరిమానా వేస్తే ఇంకోసారి తప్పు చేస్తాడా? చేయడు. ఓకే, ఆ అజంప్షన్ ఏమున్నాయో చూద్దాం. పీపుల్ మే రిఫ్రైన్ ఫ్రమ్ ది క్రాసింగ్ ది రైల్వే ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆ రైల్వే లైన్ దాటరు అంటున్నాడు, రైల్వే ట్రాక్ దాటరు అంటున్నాడు. ఓకే, ఇది కరెక్టే అజంప్షన్. ఎందుకు దాటరంటే ఇక్కడ ఏం జరిగింది? హెవీ పెనాల్టీ.
ఎక్కడ దాటితే రైల్వే పోలీస్ ఎక్కడ పట్టుకుంటారో భయపడి ఆ రైల్వే లైన్ క్రాస్ అవ్వకుండా పోవచ్చు. ఓకే, పీపుల్ మే కంటిన్యూ క్రాసింగ్ రైల్వే ట్రాక్స్ బే హెవీ పెనాల్టీ. అంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ పే చేసి కూడా, అంటే ఎక్కువ జరిమానా పడినా కూడా, ఎక్కువ జరిమానా విధించినా పడినా కూడా వాళ్ళు రైల్వే లైన్ క్రాస్ చేస్తూనే ఉంటారంట. కాబట్టి మనకి ఇచ్చిన అజంప్షన్లో ఇది రాంగ్ అవుతుంది. మనకు ఫస్ట్ అజంప్షన్ మాత్రమే, ఓన్లీ వన్ అజంప్షన్ మాత్రమే రైట్ అవుతుంది. మనకు ఆప్షన్ ఎక్కడుందంటే ఇఫ్ ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అసర్స్ అండ్ రీజన్ నుంచి ఇవ్వడం జరిగింది. సుభాష్ చంద్ర బోస్ రిజైన్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1939. ఇక్కడ అసర్స్ అండ్ రీజన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది లేదే మన క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇది ఈ టాపిక్ అసర్స్ అండ్ రీజన్ రావాలి అంటే ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ పైన కూడా అడిగే అవకాశం ఉంది. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఈ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ తీసుకొచ్చి రీజనింగ్ టాపిక్లో ఇన్వాల్వ్ చేశాడు. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ 1939లో ఐఎన్సీకి రాజీనామా చేశాడు. దానికి రీజన్ ఏమి, ఎందుకు రాజీనామా చేశాడో కరెక్ట్గా ఇస్తే మన ఆన్సర్ రైట్ అవుతుంది, లేదా రాంగ్ అయిపోతుంది. ఇది రాజీనామా చేసిన విషయం నిజమే, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సుభాష్ చంద్రబోస్ లెఫ్ట్ టు ఫార్మ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియా. ఓకే, ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియా అన్నాడు వాడు. అంటే రీజన్ ఏమంటే ఆ 1939లో ఐఎన్సీకి రాజీనామా చేయడం. ఐఎన్సీకి ఎందుకు రాజీనామా చేశాడు అంటే ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఆగ్నేయ ఆసియాలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపించడం కొరకు ఆ పార్టీకి రాజీనామా చేశాడు అని ఒక రీజన్ ఇచ్చాడు. అని దీన్ని మీకు తెలియాలి అంటే దీని ఒక బ్రీఫ్ స్టోరీ తెలియాలి మీకు. ఓకే, బ్రీఫ్ స్టోరీ ఏమంటే 1939లో సుభాష్ చంద్ర బోస్ రాజీనామా చేసిన విషయం నిజమే. ఎందుకు రాజీనామా చేశాడంటే 1939లో ఐఎన్సీలో ఎలక్షన్స్ ఎన్నుకోబడ్డాయి. అంటే ఐఎన్సీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రెసిడెంట్గా బోస్ నిలబడ్డాడు. బోస్కి ఆపోజిట్గా గాంధీ నిలబడాలి. యాక్చువల్గా గాంధీ నిలబడలేదు. గాంధీ అభ్యర్థన మేరకు గాంధీ సపోర్ట్గా ఎవరు నిలబడ్డారంటే పట్టాభి సీతారామయ్య నిలబడ్డాడు. ఈ పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు కాబట్టి బోస్ పైన పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు. ఇప్పుడు గాంధీ మాటికి బాధపడుతున్నాడు. ఏమని అంటే నేను ఓడిపోయినా ఒకటే, నా అభ్యర్థి ఓడిపోయినా ఒకటే అని చెప్పి బాధపడడం చూసి ఈ సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తా అంటే 1939లో పార్టీని ఐఎన్సీకి రాజీనామా చేస్తాడు. ఇది స్టోరీ. అంతేగాని ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లో స్థాపించడం కొరకు ఏది రాజీనామా చేయలేదు. అదేవిధంగా 1939లో ఐఎన్సీకి రాజీనామా చేసి 1940వ సంవత్సరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపిస్తాడు. ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. కాబట్టి రాజీనామా చేసిన మాట నిజమే. ఎందుకు రాజీనామా అంటే గాంధీ బాధ చూడలేక రాజీనామా చేశాడు. అంతేగాని ఈ పార్టీ స్థాపించడం కొరకు రాజీనామా చేయలేదు. కాబట్టి ఆర్ అనేది రాంగ్ అవుతుంది. ఆర్ అనేది రాంగ్. కాబట్టి ఏ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. రెండు రాంగ్, రెండు రైట్ అంటే రెండు రైట్ కాదు. రెండు రైట్ కాదు. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.